అందరికీ నమస్తే. ఈ చిరంజీవి ఫ్యామిలీ రెండుగా విడిపోయిందేమో అని అనిపిస్తుంది మనకు ఎలక్షన్ పుణ్యాన. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా నాగబాబు ఆల్రెడీ అక్కడ పోయి ఒక దఫా ప్రచారం చేసి వచ్చిండ్రు. ప్లస్ చిరంజీవి 5 కోట్ల రూపాయల ఫండ్ కూడా ఇచ్చిండ్రు, ఎలక్షన్ ఖర్చుల కింద పవన్ కళ్యాణ్కి ఇచ్చిండ్రు. ఇంకా పవన్ కళ్యాణ్ తరఫున అక్కడ పోయి జబర్దస్త్ ఆర్టిస్టులు వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. అయితే ఈరోజు జరిగిన లాస్ట్ ఎలక్షన్ ప్రచారం రోజు జరిగిన ఎపిసోడ్ ఏంటంటే రామ్ చరణ్ పిఠాపురం పోయినారు. పవన్ కళ్యాణ్కు మద్దతుగా అక్కడ ఓట్లు వేయించేందుకు పవన్ కళ్యాణ్ సెట్లను గెలిపించాలని మెగా ఫ్యామిలీ గట్టి పట్టుదలతో, అసలు పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం 2 కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసినా వీళ్ళు ఎవరు పట్టించుకోలే. రామ్ చరణ్ పోలేదు, చిరంజీవి పెద్దగా రెస్పాండ్ కాలేదు, నాగబాబు ఓన్లీ స్టేట్మెంట్లకు పరిమితమైంది. కానీ ఈసారి ప్రత్యక్షంగా మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ కోసం రంగంలో దిగిండు. యాక్చువల్గా చిరంజీవిని రమ్మని అడిగిండు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయమని. కానీ వద్దు, నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా, తమ్ముడిగా నీకు అన్నగా నేను తమ్ముడికి సపోర్ట్ చేస్తా అని చెప్పి ఇక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఇది ఇట్లా చిరంజీవి కొడుకు, చిరంజీవి వాళ్ళ తమ్ముడు నాగబాబు అట్లా పవన్ కళ్యాణ్కు ప్రచారం చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమి, అంటే వైసీపీని ఓడించనీకే ఏపీలో వీళ్ళంతా ఒక కూటమి, వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా నడుస్తుంటే అల్లు అర్జున్ ఆలియాస్ బన్నీ ఆయన ఎటు పోయిండు? ఆయన నంద్యాల పోయిండు. నంద్యాల ఎందుకు పోయిండు? నంద్యాల విత్ ఫ్యామిలీ, ఆమె వాళ్ళ భార్యతో సహా పోయిండు. అల్లు అర్జున్ భార్య ఇద్దరు కలిసిపోయిండ్రు. ఆ నంద్యాలకు పోయి అక్కడ వైసీపీ క్యాండిడేట్కు మద్దతుగా ప్రచారం చేయడానికి పోయిండ్రు. ప్రచారం అంటే రోడ్ షోలో బహిరంగ సభలో పెట్టరు. జస్ట్ వాళ్ళ ఇంటికి అల్లు అర్జున్ వస్తున్నా అంటే చాలు, అల్లు అర్జున్ స్నేహారెడ్డి వస్తున్నా అంటే చాలు, చాలామంది ఓటర్లు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ కదా, వాళ్ళందరూ వచ్చేసారు ఆల్రెడీ. నేను మీకు కొన్ని ఫోటోస్ చూపిస్తాను, ఎవరెవరు ఎక్కడున్నారు చూపిస్తాను. వెనక ఉన్నదేమో రామ్ చరణ్ ఇది పిఠాపురంలో ర్యాలీ అనుకుంటా బహుశా. ఇది కూడా అదే పిఠాపురంలో ర్యాలీకి సంబంధించిన ఫోటో. ఇది బన్నీ, ఈయన పేరు శిల్పా కిషోర్ రెడ్డి, నంద్యాల వైసీపీ క్యాండిడేటు. ఆయనకు మద్దతుగా ఆ ఇంటికి పోయిండు, బయటకు వచ్చిండు, బాల్కనీలోకి వచ్చి చేయలేపిండు, మద్దతు ఇచ్చినట్లుగా చేయలేపిండు. కింద చాలామంది అభిమానులు ఉన్నారు. కింద అల్లు అర్జున్ అభిమానులు పెద్ద మొత్తంలో ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చేసిండు. బహుశా యూత్ ఓట్లంతా కూడా టర్న్ చేసుకోవడానికి వచ్చినారు. ఈయనకు ఫ్రెండ్ అంట, శ్రీరామ్ రెడ్డికి ఫ్రెండ్ కాబట్టి 2-3 రోజుల నుంచి అక్కడ ప్రచారం నంద్యాలలో ఏంటంటే అసలు ఎవరెవరో లీడర్లు ప్రచారం చేస్తున్నారు, అదంతా ఎవరు చూస్తలేరు. బన్నీ ఎప్పుడు వస్తాడు, బన్నీ రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, అది జరుగుతుంది మొత్తం నంద్యాలలో. ఇట్లా చిరంజీవి ఫ్యామిలీ ఒకవైపు వైసీపీని ఓడించడానికే ఒక టీం తిరుగుతుంది, ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపినకేమో నంద్యాలకు బన్నీ పోయిండు. ఏం జరుగుతుంది మరి? బన్నీ పిఠాపురం పోయిండా అంటే పోలేదు. మొన్న ఏదో ఒక వీడియో రిలీజ్ చేసిండు, పవన్ కళ్యాణ్ ఓటేయండి అని, పవన్ కళ్యాణ్కి ఓటేయండి, పవన్ కళ్యాణ్ గెలిపించండి ఆంధ్రప్రదేశ్ ఏదో ఒక చిన్న వీడియో ఇచ్చిండు. బన్నీ మాత్రం పిఠాపురం పోలే. మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురం వైపు పోతుంటే బన్నీ మాత్రం నంద్యాల పోవడం ఒక పాలిటిక్స్లో కాదు, సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఏంది వీళ్ళ లైను అంటే అక్కడ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒక్కడే గెలవాలి, కూటమి వద్దా? అక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం గెలిస్తే చాలు, వీళ్ళకి కూటమితో సంబంధం లేదా? మెగా ఫ్యామిలీ కూటమి కోసం కాదా ఆడికి పోయేది, ఓన్లీ పవన్ కళ్యాణ్ కోసమేనా? మరి ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏమో వైసీపీని ఓడగొట్టాలంటున్నాడు. పవన్ కళ్యాణ్ వైసీపీని ఓడగొట్టాలనే కదా ఆయన ఓట్లు చీల్చొద్దని ఇదంతా కూటమిని ఏర్పాటు చేసి బీజేపీని కూడా దూరంగా ఉన్న బీజేపీని కూడా తీసుకొచ్చి కూటమిలో కలిపింది పవన్ కళ్యాణ్ ప్రెషరే. పవన్ కళ్యాణే ఇటు టీడీపీని బీజేపీని అందరినీ ఏకం చేసిన మధ్యలో ఉండి అంత ప్రయత్నం చేస్తుంటే బన్నీ మాత్రం ఇటు నంద్యాల ఎందుకు పోయిండు, నంద్యాల ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం ఎందుకు పోయిండు అనేది ఒక క్వశ్చన్. ఎందుకు ఎలక్షన్స్లో వీళ్ళంతా ఒక దగ్గర పోయినప్పుడు బన్నీ అట్లెందుకు పోయిండు? ఆయనకు ఫ్రెండే ఇంపార్టెంట్ అయిందా? ఇక్కడ వీళ్ళ మామనే కదా పవన్ కళ్యాణ్ అంటే, మామనే. ఈయననేమో బావ అవుతాడు రామ్ చరణ్ బావ అటు పోయిండు, బామ్మ ఇటు పోయిండు అని సినిమా ఇండస్ట్రీ అంతా దాని మీద పెద్ద చర్చలు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఏంది ఇంకో దారిలో పోయింది, ఏంది అసలు ఈయన ఆలోచన ఏంది అంటే ఆంధ్రప్రదేశ్కు జగన్ సీఎం కావాలని అల్లు అర్జున్ కోరుకుంటున్నారు. జగన్ సీఎం కాకూడదు, ఇంకెవరైనా సరే అనేమో చిరంజీవి, తర్వాత రామ్ చరణ్, మిగతా వాళ్ళందరూ కోరుకుంటున్నారా? మెగా ఫ్యామిలీలో డీవియేషన్ ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఏ ప్రభుత్వం రావాలి అనే విషయంలో ఎందుకు ఈ డీవియేషన్ వచ్చిందని చర్చ ఒకటి బాగా నడుస్తుంది.
బట్ దానికి మెగా ఫ్యామిలీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.